V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మొదటి విడత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ ఏపీలో 80% తెలంగాణలో 62% పోలింగ్ నమోదు ఒడిషా ఎన్నికల్లో నక్సల్స్ ప్రభావం ఒక్క ఓటు కూడా పోలు కాని 15 పోలింగ్ స్టేషన్లు బెంగాల్ సీఎం మమతకు సుప్రీం కోర్టు షాక్ భోబీ షోటర్ భూత్ చిత్రాన్ని నిలిపివేసినందుకు 20 లక్షలు జరిమానా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్నాథ్ పలు రాష్ట్రాల న్యాయమూర్తులను బదిలీ చేసిన కొలీజియం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో అద్భుతమైన రికార్డు ఐపీఎల్లో 100 మ్యాచ్లు గెలిచి రికార్డు సాధించిన ధోని సేన ఇక వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్కు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి వచ్చే 5 ఏళ్లు తమను ఎవరు పరిపాలించాలన్న తీర్పును ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసేశారు కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది రీపోలింగ్ చూపించే ప్రభావం నామమాత్రమే తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం తమదేనని నొక్కి చెప్పేశారు ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానే కింగ్ మేకర్ను అవుతున్నానని ధీమాలో ఉండగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం తమకు అధికారం దక్కుతుందన్న ఆశ లేదని ఇదే సమయంలో తాము నిర్ణయాత్మక పాత్రను పోషిస్తామన్న నమ్మకం ఉందని చెప్పేశారు ఇదిలా ఉండగా ఎన్నికలు ముగిసిన తర్వాత అధినేతలు పోటీలో నిలిచిన అభ్యర్థులు సుదీర్ఘకాలం నిరీక్షించాల్సిన పరిస్థితి తొలి దశలోనే ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి మే 23 వరకు ఫలితాల కోసం అందరూ వేచి ఉండాలి గతంలో ఎన్నడూ లేనన్ని రోజులు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లలో ఉండనున్నాయి స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ స్థాయిలో కేంద్ర భద్రతతో పాటు ప్రధానంగా పోటీ పడుతున్న తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఏజెంట్లు కాపలా కాయనున్నారు అంటే దాదాపు 40 రోజుల తర్వాత మాత్రమే ఈవీఎంలలో ఎవరి గెలుపు రాసి ఉందో తెలుస్తుంది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలను పలు దఫాలుగా నిర్వహిస్తున్నారు అన్ని దశలు ముగిసే వరకు ఫలితాలు వెల్లడించడానికి వీల్లేదు అంటే ఈ 40 రోజులు అభ్యర్థుల్లో తమ భవిష్యత్తు ఏంటన్న టెన్షన్ కొనసాగుతుందని అర్థం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా గురువారం జరిగిన తొలి విడత పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది కొన్ని చోట్ల అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కాగా హైదరాబాద్ వంటి నగరాల్లో అతి తక్కువ శాతం పోలింగ్ నమోదైంది అయితే ఒడిశాలోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు మల్కన్గిరి జిల్లాలోని చిత్రకొండ మదిలీలలో మావోయిస్టుల భయంతో ఓటు వేసేందుకు ఒక్కరు కూడా ఇల్లు విడిచి బయటకు రాలేదు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 15 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సురేంద్ర కుమార్ తెలిపారు ప్రముఖ సినీ నటి మాండ్యా స్వతంత్ర అభ్యర్థి సుమలతపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోమారు నోరు జారారు గురువారాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి బుధవారం మాండ్యాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం మాట్లాడుతూ ఈ నెల 16న సుమలత ఓ కొత్త నాటకానికి తెరతీయబోతోందని పేర్కొన్నారు ఆ రోజున ఆమె తలకు కట్టుతో కనిపిస్తారని జోస్యం చెప్పారు తన కార్యకర్తలతోనే రాళ్లతో కొట్టించుకుని తలకు కట్టుకుని సానుభూతితో ఓట్లు పొందాలని ప్రణాళికలు సిద్ధం చేశారని కుమారస్వామి ఆరోపించారు గురువారం మాండ్య జిల్లాలోనే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు యువత సైన్యంలో చేరుతున్నది దేశభక్తితో కాదని 2 పూటల తిండి కోసమేనని పేర్కొన్నారు కడుపు నింపుకునేందుకు సైన్యంలో చేరుతున్న వారి జీవితాలతో ప్రధాని మోదీ చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కుమారస్వామి వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది యువత సైన్యంలో చేరుతున్నది దేశభక్తితోనేనని స్పష్టం చేసింది ఇక తాను కట్టుతో కనిపించబోతున్నానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై నటి సుమలత స్పందించారు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే తనపై దాడికి కుట్ర పన్నినట్టు అనుమానంగా ఉందన్నారు తేదీ సమయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పడం చూస్తుంటే దాడికి పథక రచన జరిగే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు
విద్యార్హత విషయంలో బీజేపీ నాయకురాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోమారు దొరికిపోయారు. ఎన్నికల అఫిడవిట్లో ఒక్కోసారి ఒక్కోలా చెబుతుండడంతో ఆమె విద్యార్హతలో అసలేదో నకిలీ ఏదో అర్థం కావడం లేదు. 2004 ఎన్నికల అఫిడవిట్లో BA పాస్ అయినట్టు పేర్కొన్న స్మృతి 2014లో దూర విద్య ద్వారా బీకాం ఫస్ట్ ఇయర్కు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. దీంతో 2004లో ఆమె చెప్పింది అబద్ధమని తేలింది. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ మంత్రిగా మానవ వనరుల శాఖను నిర్వహించారు. ఓసారి విలేకరుల సమావేశంలో స్మృతి మాట్లాడుతూ తాను ఎల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నట్టు చెప్పారు. మరి ఆమె డిగ్రీ చదివితే ఎన్నికల అఫిడవిట్లో తాను డిగ్రీ పూర్తి చేసినట్టు ఎందుకు పేర్కొనలేదన్నది ప్రశ్న. తాజాగా ఈ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తున్న ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హతను బీకాం ఫస్ట్ ఇయర్గా పేర్కొన్నారు. దూర విద్య ద్వారా బీకాం ఫస్ట్ ఇయర్కు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఎక్కడా ఎల్ యూనివర్సిటీ డిగ్రీ గురించి ప్రస్తావించలేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ రాజకీయ ఇతివృత్తంతో కూడిన బోబీ షూటర్ బూత్ చిత్రాన్ని నిలిపివేసినందుకు ఏకంగా 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. పొలిటికల్ సెటైర్గా రూపొందిన ఈ చిత్రం ఎన్నికలకు ముందు విడుదలైతే ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని మమతా సర్కార్ భావించింది. దీంతో సినిమా విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే చిత్ర యూనిట్ దీనిపై సుప్రీంను ఆశ్రయించడంతో న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సినిమాను అడ్డుకున్నందుకు గాను 20 లక్షల రూపాయల జరిమానా కింద ప్రొడ్యూసర్లకు చెల్లించాలని బెంగాల్ సర్కార్ను సుప్రీం ఆదేశించింది. కాగా బోబీ షూటర్ సినిమా ఫిబ్రవరిలోనే విడుదలైంది. అయితే రాజకీయపరమైన కారణాలతో సినిమాను సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మల్టీప్లెక్స్ల నుంచి తొలగించారు. దీనితో సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడడంతో చిత్ర యూనిట్ను సుప్రీంను ఆశ్రయించింది. చివరకు సుప్రీం వారికే అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వంపై నైతికంగా విజయం సాధించినట్టయింది. సూర్యాపేట జ్యోతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఎన్జీ కొత్తపల్లి శాలి గౌరారం మండలం చెందిన 48 సంవత్సరాల మహిళ గత 2 సంవత్సరాలుగా తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులు డాక్టర్ సునీల్ కుమార్, సర్జన్ డాక్టర్ అరుణ జ్యోతి, గైనకాలజిస్టులు పరీక్షించి ఆ మహిళ కడుపులో కంతి ఉన్నట్టు గుర్తించారు. రక్త పరీక్షలు మరియు స్కానింగ్ చేసిన అనంతరం మంగళవారం ఆపరేషన్ నిర్వహించి దాదాపు 10 కేజీల కంతిని తొలగించారు. ఈ శస్త్రచికిత్సలో ఎనస్థీషియన్ డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించుకుంటూ వేగవంతమైన ప్రజాసేవ చేసే నాయకుల్లో కేటీఆర్ ఒకరు. ఒక చిన్న ట్వీట్ చేస్తే చాలు ఆయన స్పందిస్తారనడానికి గతంలో ఎన్నో సంఘటనలు నిదర్శనంగా నిలిచాయి. సామాజిక సమస్యలే కాదు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే నిరుపేదలకు సైతం కేటీఆర్ ఆపన్నహస్తం అందిస్తారు. తాజాగా నరేష్ అనే వ్యక్తి తన కుమార్తెకు గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పారని, చికిత్సకు అవసరమైన 5.5 లక్షలు తమ స్థాయికి మించిన మొత్తం అని కేటీఆర్కు ట్వీట్ చేశారు. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయకపోతే పాప ప్రాణాలకు ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారని, ప్రస్తుతం తన పాప ఐసీయూలో ఉందని నరేష్ ట్వీట్లో పేర్కొన్నారు. దయచేసి సాయం చేయండి సార్ అంటూ తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఓవైపు పోలింగ్ హడావుడిలో ఉన్నా గానీ కేటీఆర్ ఈ ట్వీట్కు వెంటనే స్పందించారు. తప్పకుండా ఆదుకుంటాం బ్రదర్, దయచేసి ఆఫీస్కు రండి అంటూ పెద్ద మనసుతో భరోసా ఇచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక:
స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం ఫ్లాట్ నంబర్ 101 ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో 100% మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనే లేదు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద వచ్చే 40 రోజులు షిఫ్ట్ల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12 గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్లలో పోలింగ్ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈ పరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్ సరళిని కాపాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు అని చంద్రబాబు అన్నారు. కాశ్మీర్ వేర్పాటువాద నేత, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేయడంపై నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. వేర్పాటువాద నాయకులపై ఇలాంటి దాడులు కొనసాగితే కాశ్మీర్ లోయలో అసంతృప్తి జ్వాలలు మరింత తీవ్రతమవుతాయని హెచ్చరించారు. యాసిన్ మాలిక్ ను అరెస్టు చేయడం పట్ల తాను అసంతృప్తికి గురయ్యానని చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల సాధించేది ఏమీ ఉండదని అన్నారు. వేర్పాటు నాయకులను తొక్కేసే ప్రయత్నాలు ఎంత ఎక్కువగా జరిగితే అంతే స్థాయిలో అసంతృప్తి చెలరేగుతుందని చెప్పారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుందని, వేరే అభిప్రాయం ఉన్నంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఇది భారతదేశ నైజం కాదని అన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ను నియమించింది. అలాగే కేరళ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి పిఆర్ రామచంద్రన్ మీనన్ను ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి ఏకే మిట్టల్ను మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు నిర్దేశించిన వ్యవస్థే ఈ కొలీజియం.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో 4 సీనియర్ జడ్జీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీకి ప్రాణాపాయం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల తన సొంత నియోజకవర్గం అమేథీలో రాహుల్ పర్యటించిన సందర్భాల్లో ఆయన మాట్లాడుతుండగా ఓ లేజర్ కాంతి కిరణం ఆయన నుదుటిపై ఫోకస్ అయినట్లు వీడియోలో కనిపించింది. వేర్వేరు సందర్భాల్లో ఇలా 7 సార్లు ఫోకస్ అయినట్టు గుర్తించారు. ఖచ్చితంగా రాహుల్ నుదుటిని టార్గెట్ చేసుకునే క్రమంలో లేజర్ కాంతి ఆయన ముఖంపై అటు ఇటు కదులుతున్నట్టుగా వీడియోలో రికార్డైంది. ఈ నేపథ్యంలో తమ అధినేత ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు. రాహుల్ గాంధీకి కల్పిస్తున్న భద్రతలో లోపాలు ఉన్నాయని తమ లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుదిటిపై లేజర్ పాయింట్ పడడాన్ని ప్రస్తావించారు. రాహుల్ నుదిటిపై పడిన లేజర్ కాంతి కిరణం ఓ స్నేపర్ రైఫిల్ నుంచి వచ్చినట్టుగా ఉందని మాజీ భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాహుల్ నుదిటిపై పడిన లేజర్ కిరణం అక్కడే ఉన్న కెమెరామెన్ మొబైల్ ఫోన్ నుంచి వచ్చిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. స్నైపర్ అంటే దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించే వ్యక్తి అని అర్థం. ఒకప్పుడు స్నైపర్ రైఫిళ్లకు టెలిస్కోపిక్ లెన్స్ ఉండేది. ఇప్పుడు దానికి తోడు లేజర్ బీమ్ సదుపాయం కూడా వచ్చి చేరింది. లేజర్ కాంతి కిరణం నిర్దేశిత లక్ష్యంపై పడిన తర్వాత ట్రిగ్గర్ నొక్కితే తూటా ఖచ్చితంగా టార్గెట్ను తాకుతుంది. హైదరాబాద్ కొత్తపేట పాపడం హోటల్ నందు ప్రపంచ ఆర్యవైశ్య గ్లోబల్ ప్రెసిడెంట్ టంటూరి రామకృష్ణ వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎన్నడూ జరగని విధంగా 30-40 మంది వేద పండితుల ద్వారా సాక్షాత్తు అన్నవరం నుంచి సత్యనారాయణ స్వామి అమ్మవార్ల విగ్రహాలను తీసుకువచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ప్రతిష్ఠించి ఏప్రిల్ 28వ తేదీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 మంది భక్తులే కాకుండా అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ కళ్యాణం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సత్యనారాయణ స్వామి కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన కూతురు అలేఖ్య ప్రైమరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అలేఖ్య నానమ్మ, ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, అమ్మమ్మ శశిరేఖ, కేటీఆర్ భార్య శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కేటీఆర్ కూతురు 5వ తరగతి పూర్తి చేసుకుని రానున్న విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి చదవనున్నారు. కూతురు ప్రాథమిక విద్య గ్రాడ్యుయేషన్ సెరమనీకి హాజరైన తర్వాత తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు. పండ్లలో రారాజు మామిడి పండు. మామిడి పండు సీజన్ మొదలవుతుంది. మామిడి పండ్లు ఇష్టపడని వారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ మామిడి పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నాయి. రైతులు పండించిన మామిడి పండ్లను గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు తీసుకువచ్చినప్పటికీ రైతులకు సరైన ధర చెల్లించకుండా దళారులు అధిక ధర విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. అటు రైతులను ఇటు వినియోగదారులు ఇద్దరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మధ్య దళారులచే మోసపోతున్నారు. స్వచ్ఛందంగా రైతులే వ్యాపారం చేసుకోవడం కోసం ప్రభుత్వం ఈ పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేసినప్పటికీ దళారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నా దళారులను మాత్రం అరికట్టలేకపోతున్నారు. మన సత్తపల్లి మండలం అండి, సత్తపల్లి దగ్గర అవతల తీసుకొచ్చామండి. ఇక్కడికి వస్తే బోర్డు ఖర్చులు అయినాయి. ఒక కిరాయి 9,000 10,000 అంటున్నారు. ఇక్కడికి వస్తే 2,500 250 300 అంటున్నారు. ఛార్జీలు కూడా లేవండి, డబ్బులు మాకు తేలిగి వచ్చి. ఇప్పుడు ఖర్చులు కూడా వీళ్ళు ఇస్తేనే మేము వెళ్ళి తరుకున్నామండి. అసలు ఎందుకు ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది మాకు. మీరు ఎన్ని టన్నులు తీసుకురావడం సరే? మేము 70 ట్రైలు తెచ్చివ్వండి. ట్రైలు బాక్సులు 70 బాక్సులు తెచ్చివ్వండి. 250 300 వేస్తున్నారండి బాక్సులు. ఇప్పుడు మీరు పంట ఆసామియా? మీరు పంట మేము ఆసామండి. మేము 5 ఎకరాలు వేసామండి. ఒకటే బంగినపల్లి ఒకటేనండి. బంగినపల్లి ఒకటే.
బాగా లాస్ అండి, బాగా లాస్. ఒక మాదిరి కాదండి, అనుకోకుండా కోసుకొచ్చింది, దేశం అంతా అయిపోయింది. ఇప్పుడు ఆడ కింద పోసిన చోట్లేదు, వాళ్ళు ఇట్లా వచ్చినట్టు అడిగేస్తున్నారు. అడిగిన కాడికి ఇచ్చి వెళ్ళిపోతున్నాం. ఇక మేము ఛార్జీలు వచ్చినా చాలండి, కోసుకొచ్చాక తప్పదుగా. ఇక అడిగిన కాడికి ఇచ్చేయటం, ఛార్జీలు కూడా ఇక వస్తే చాలని వెళ్ళిపోతున్నాం. ఇక అట్లా అయిపోతుంది రైతు సమస్య. ఫైనల్ ఏం గిట్టుబాటు గురించి ఏమి లేదండి, రైతు గిట్టుబాటు ధరలు అసలు అనేది ఏమీ లేవండి. అసలు ఇక ఇలా ఛార్జీలు తీసుకొని వెళ్ళిపోవటం మేము భోంచేసి ఇక మొత్తం ఒక వదిలిపెట్టేయకండి. పెట్టుబడి రైతులు కల్పిస్తేనే కానీ కోత కూళ్ళు కిరాయిలు మందు కొట్టుళ్ళు ఇవన్నీ బోర్డు ఖర్చులండి. అసలు మళ్ళీ మేము టోల్ గేట్లు కట్టుకుని రావటం, ఈ కిరాయిలు, డ్రైవర్ భోజనాలు, ఇవన్నీ మా వ్యవస్థ మొత్తం దానికే సరిపోవట్లేదు అసలు. ఇవన్నీ మేము ఎకరానికి 30,000 40,000 పెడుతున్నామండి తోటలకి. ఆకుల మీద కొంటున్నాం. అవి కొన్ని పోతున్నాయి, కొన్ని కాసినాట్లకేమో ధరలు ఏమి లేవు. ఇక్కడికి వస్తే 250 300 అట్లా అడుగుతున్నారు. ఇట్లా 250 బాగుంటే 300 అన్నారు. ఇక ఇట్లా జరుగుతుందండి. 250 300 చెప్తున్నాం కానీ ట్రై బాగుంటే 500 రాస్తున్నారు. క్వాలిటీని బట్టి జరుగుతుంది. 1000 రూపాయలు పడితే మేము కథ అంత రైతులు కథ. అంటే మీరు కావాలని అడగట్లేదు, సో మాకు ఇట్లా రేటు పెట్టనని చెప్పేసి మీరేం అడగడం లేదా? అడిగితే మరి కాయలు ఎక్కువ వచ్చినాయి, కాయలు బాగలేదు, శుభ్రంగా లేవు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తున్నారు. దీన్ని బట్టి షేట్ నేను ఏమడిగానా అని షేట్ గారు అన్నారు. దానికి మనం ఏం చేయగలం? తీసుకెళ్ళలేం, ఎక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళలేంగా. ఏదో తులంగా పొలానికి ఇచ్చి ఏదో రకంగా వెళ్ళిపోవాలి. దాన్ని బట్టి వాళ్ళకి అప్పు చెప్పేస్తాను. మీరు ఎంత రాస్తారో రాయమంటున్నాం. కొన్న ట్రావెలింగు అన్నీ చెప్పినాం, తీసుకొచ్చినాయి అన్నీ కోతకూలు చెప్తే మీకు ఇంకెంత పోతున్నాయి వాళ్ళే చెప్తున్నారు. ఇట్లాంటి కాయలు మళ్ళీ తీసుకురావద్దని వాళ్ళే అంటున్నారు. సో మీరు తీసుకొచ్చిన వ్యాన్లకి అక్కడ నుంచి రావడానికి అంటే మీకు ట్రావెల్ వచ్చేసి మీకు ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు పడి? ఒక బులోరాకు వచ్చి 10,000 రూపాయలు, కోసిన వాళ్ళు 10,000 రూపాయలు, మాకు వచ్చే 15,000 రాసిండు. మళ్ళీ అందుట్లో అమ్మాలి పోతే ఇంకేమన్నా 10,000 ఉంటాయి. మళ్ళీ కూలి వాళ్ళకి మేమే పెట్టుకోవాలి. ఇంటికి వెళ్ళిన కాడ పరిస్థితి ఏముంది? ఇలా అయిపోయింది వ్యవస్థ. 1000 రూపాయలు పడితే కానీ మాకేం గిట్టుబాటు ధర ఇది. గతం కంటే ఈసారి అంటే పోయినసారి కంటే ఈసారి అసలు మామిడి పంట అనేది ఏ విధంగా ఉంది? ఏ విధంగా? పోయినసారి కంటే ఈసారి పోయినసారితో పోలిస్తే ఈసారి కూడా అదే విధంగా ఉంది. కానీ రేట్స్ పోయినసారి చాలా బాగుండేది, ఈసారి చాలా తక్కువగా ఉన్నాయి రేట్స్. సో రైతుకు ఎటువంటి అంటే పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితిలో ఇప్పుడు ఉంది. సో 1-2 క్వాలిటీ ఉన్న వాటికి మాత్రం రేట్స్ ఉన్నాయి, కానీ మిగతా వాటి రేట్లు లేకుండా చేయడం జరిగింది ఈ మార్కెట్లో. సో కాబట్టి రైతుకు ఏమాత్రమూ గిట్టుబాటు కాదు సార్, చాలా ఇబ్బందులు ఉంది రైతు. సో ఖర్చులు పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు రైతు. సో ఒక్కొక్క రైతు వచ్చేసి కనీసం 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఈ మామిడి తోట మీద ఆధారపడి ఉన్నారని చెప్పేసి వాళ్ళు జరుగుతుంది. ఎండాకాలం వచ్చిందంటే అంటే ఎండాకాలం వరకు వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో, ఆ మామిడి తోట పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అదంతా మాకు ఎండాకాలం వస్తే మామిడి సీజన్ పోతుంది కదా, ఈ అప్పులన్నీ మేము తీసుకోవచ్చు, మా పెట్టుబడి మాకు తిరిగి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషంగా ఎదురు చూసిన రోజులు. కానీ కాకపోతే ఆ సమయం ఎప్పుడైతే ఎండాకాలం వచ్చిందో దాని మీద ఆధారపడి ఉన్న రైతులందరూ కూడా ఆ గిట్టుబాటు ధర వాళ్ళు చెప్పేసరికి అంతా మాకు గుండె బలిపోయేటట్టు అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో కెమెరామెన్ చిన్నతో రంజిత్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. గురువారం రాజస్థాన్ రాయల్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన చెన్నైతో పాటు ఆ జట్టు కెప్టెన్ ధోని ఖాతాలోనూ అరుదైన రికార్డు వచ్చి చేరింది. రాజస్థాన్పై విజయం సాధించిన చెన్నై 100 మ్యాచ్ల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. మొత్తం 166 మ్యాచ్లు ఆడిన చెన్నై సరిగ్గా 100 విజయాలు నమోదు చేసింది. అంతేకాదు ఐపీఎల్లో 100 మ్యాచ్లు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్గా ధోని పేరు రికార్డుల్లోకి ఎక్కింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదటి విడత ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్. ఏపీలో 80%, తెలంగాణలో 62% పోలింగ్ నమోదు. ఒడిషా ఎన్నికల్లో నక్సల్స్ ప్రభావం. ఒక్క ఓటు కూడా పోలు కాని 15 పోలింగ్ స్టేషన్లు.
యూత్ చిత్రాన్ని నిలిపివేసినందుకు 20 లక్షలు జరిమానా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్నాథ్. పలు రాష్ట్రాల న్యాయమూర్తులను బదిలీ చేసిన కొలీజియం. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో అద్భుతమైన రికార్డు. ఐపీఎల్లో 100 మ్యాచ్లు గెలిచి రికార్డు సాధించిన ధోని సేన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.